ఏటికొప్పాక బొమ్మలతో తయారైన శకటం ఢిల్లీ చేరింది. రిపబ్లిక్ దినోత్సవానికి ముందే ఈ బొమ్మలను చూసేందుకు భారీగా జనం తరలి వస్తున్నారు. అసలు శకటం ఎలా ఉంది, కళాకారులు ఏమంటున్నారు, మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కర్తవ్య పథ్ పైన దాదాపు 31 రాష్ట్రాల శకటాలు అందరినీ కూడా ఆకట్టుకోబోతున్నాయి. ఆ 31 శకటాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏటికొప్పాక బొమ్మలకు శకటానికి ఇప్పటికే చోటు దక్కింది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇక 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా కూడా కర్తవ్య పథ్ మీద బొమ్మలందరినీ కూడా ఆకట్టుకోబోతున్నాయి. ప్రస్తుతం మనం ఏటికొప్పాక బొమ్మల తయారీ వద్ద ఉన్నాం. పూర్తిగా శకటాన్ని అద్భుతంగా తయారు చేశారు. ప్రస్తుతం విజువల్లో చూడొచ్చు. ఏటికొప్పాక బొమ్మల శకటాన్ని ఏ విధంగా తయారు చేశారో కూడా పూర్తిగా చూడొచ్చు. దాని నమూనాను విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, ముఖ్యంగా విశాఖపట్నం నక్కపల్లికి సంబంధించి దాదాపు 400 ఏళ్ల చరిత్ర గల ఏటికొప్పాక బొమ్మలకు సంబంధించిన శకటం ఈసారి కర్తవ్య పథ్లో సందడి చేయబోతుంది. ఇప్పటికే బొమ్మ యొక్క నమూనా అంతా కూడా తయారైంది. పూర్తిగా మనం విజువల్స్లో చూడొచ్చు. ఏ విధంగా శకటాన్ని రూపొందించారో కూడా చూడొచ్చు. ఇదే శకటం ఇప్పుడు కర్తవ్య పథ్ వద్ద సందడి చేయబోతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఎంతోమంది కళాకారులు కూడా కర్తవ్య పథ్ వద్ద ఈ శకటం వెళ్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు డ్యాన్సులు పర్ఫార్మెన్స్ చేసేందుకు అందరూ కూడా రెడీ అవుతున్నారు. చూడొచ్చు. పూర్తిగా వుడ్డుతోని ఏ విధంగా కూడా పర్యావరణానికి హాని కలగకుండా కూడా ఏటికొప్పాక బొమ్మలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేశారు. ప్రస్తుతం మనం కళాకారులు వారంతా ఉన్నారు. ఏటికొప్పాక బొమ్మల యొక్క స్పెషాలిటీ ఏంటో కూడా కనుక్కుందాం. మేడం, ఏంటి ఈసారి రిపబ్లిక్ డే సందర్భంగా కూడా కర్తవ్య పథ్లో శకటం ఉండబోతుంది కదా, ఎట్లా తయారు చేశారు, ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి అందరికీ. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము. మనకి ఈ ఈకో ఫ్రెండ్లీ బొమ్మలు అనేవి మన ఆంధ్రప్రదేశ్లోనే రెడీ అవుతాయి అన్నమాట. అండ్ న్యాచురల్గా తయారవుతాయి. దానివల్ల ఏంటంటే పిల్లలు నోట్లో పెట్టి ఆడుకున్నా ఒకవేళ ఆ కలర్ వల్ల ఏమైనా అవుతుంటా ఉంటాయి. కానీ ఈ బొమ్మలతో అలాంటి మనకి బాధే ఉండదు. ఎందుకనంటే ఇవి న్యాచురల్గా కలర్స్తో తయారు చేసి చేస్తారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటున్నాం, బయట పిల్లలు ప్లాస్టిక్ బొమ్మలతోటి ఆడుకుంటూ నోట్లో పెట్టుకొని ఆడుకుంటూ అవి మింగేస్తూ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఈ ఈకో ఫ్రెండ్లీ బొమ్మలు వాడటం వల్ల పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఆడుకుంటారు. చాలా సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. అన్ని సంవత్సరాలు కూడా మాకు ఇంత మంచి ఆపర్చునిటీని ఇస్తున్నారు. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన కిరణ్ సార్కి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ఫుల్గా అండి. మొత్తం ఏటికొప్పాక బొమ్మలకు సంబంధించిన ప్రక్రియ శకటం అంతా కూడా రూపొందించింది. ఈ శకటమే ఇక రేపు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ కూడా కర్తవ్య పథ్ వేదికగా కూడా ఇదంతా కూడా అందరినీ కూడా అలరించబోతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈసారి కర్తవ్య పథ్ మీద సందడి చేసే అవకాశం కూడా దక్కింది. ఏటికొప్పాక బొమ్మల ప్రత్యేకతను కూడా నార్త్లో ఉన్నవారు కావచ్చు, యావత్ భారతానికి కూడా చాటి చెప్పే విధంగా కూడా ఏటికొప్పాక బొమ్మలకు సంబంధించిన బొమ్మలను ఏ విధంగా కూడా ఏర్పాటు చేశారో చూడొచ్చు. పూర్తిగా శకటం అంతా కూడా ఇప్పటికే తయారైపోయింది. ఇక శకటం రేపు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్లో కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. కళాకారులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీగా కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఇక ఏటికొప్పాక బొమ్మలకు సంబంధించిన శకటం అయితే పూర్తయింది. రేపు ఫుల్ డ్రెస్ రిహార్సల్ సందర్భంగా కూడా కర్తవ్య పథ్ మీద అందరినీ కూడా ఆకట్టుకోబోతుంది. బొమ్మల యొక్క స్పెషాలిటీ ముఖ్యంగా చేతి వృత్తులతో తయారు చేసిన ఈ బొమ్మలు ఎలాంటి హానికరంగా లేకుండా కూడా ఈ బొమ్మల్ని వినియోగించుకున్న ఏటికొప్పాక బొమ్మలకు దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచ దేశాలు కూడా పెద్ద ఎత్తున పేరు ఉంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్లో కూడా ఏటికొప్పాక బొమ్మల యొక్క ప్రత్యేకత చెప్పాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏటికొప్పాక బొమ్మలు ఏ విధంగా తయారు చేసిన అంశాన్ని, ఏటికొప్పాక బొమ్మలకున్న దాని యొక్క చరిత్రను కావచ్చు ఇటీవల ప్రధాని మన్ కీ బాత్లో అయితే చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, న్యూఢిల్లీ.